హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జెరోదా నుంచి ఒక మెయిల్ అనేది రావడం జరిగింది. ఈ మెయిల్ యొక్క సారాంశం ఏంటి అనేది మనం చూద్దాం. TV18 బ్రాడ్కాస్ట్ అనేది నెట్వర్క్ 18 అనే కంపెనీతో మెర్జ్ అయిపోయింది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే స్కీమ్ ఆఫ్ అమల్గమేషన్ అంటే చిన్న చిన్న ఎంటిటీస్ అనేది కలిపి ఒక గ్రూప్గా ఫార్మేషన్ జరగడాన్ని అమల్గమేషన్ ప్రాసెస్ అంటాం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే TV18 వెళ్ళి నెట్వర్క్ 18లో మెర్జ్ అవుతుంది. అందుకని ప్రస్తుతం TV18 ఎవరైతే షేర్స్ అనేది హోల్డ్ చేస్తున్నారో 16వ తారీఖు నుంచి ఆ షేర్స్ అనేది ఇక ట్రేడింగ్ ఉండదన్నమాట. దీని మీద మనం క్లిక్ చేస్తే ఈ విధంగా నోటీస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 16 తర్వాత TV18 బ్రాడ్కాస్ట్ అనేది ఇంకా ట్రేడింగ్ అవ్వదు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ TV18 బ్రాడ్కాస్ట్ అనేది షేర్స్ హోల్డ్ చేస్తున్నాం అనుకోండి. పర్సనల్గా నేను కూడా హోల్డ్ చేస్తున్నాను. వాళ్ళకి ఏంటంటే నెట్వర్క్ 18 షేర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ రేషియో ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 172 షేర్లు అనేది TV18 బ్రాడ్కాస్ట్ అనేది ఉన్నాయనుకోండి, మనకి నెట్వర్క్ 18 వాళ్ళ షేర్లు 100 అనేది రావడం జరుగుతుంది. సో ఎందుకు ఇలాగ డిఫరెన్స్ అంటే ప్రైస్ వేరియేషన్ అనేది ఉంది. సో ప్రైస్ ఎంత వేరియేషన్ ఉంది ఏంది అనేది చూద్దాం. దాని తర్వాత రికార్డ్ డేట్ అనేది కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, నెట్వర్క్ 18 ఏమో 86.2 అనే దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకసారి క్యాల్కులేషన్ ఇద్దాం, సింపుల్ క్యాల్కులేషన్ ఇద్దాం. ఇప్పుడు 100 షేర్స్ ఎంత అవుతాయి మనకి? 8620 అవుతాయి, అంతే కదా. 8620 అవుతాయి 100 షేర్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ TV18 బ్రాడ్కాస్ట్ ఎంత ఉందనేది చూద్దాం. TV18 బ్రాడ్కాస్ట్ ఈ ప్రస్తుతం అయితే 45 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 172 షేర్స్ ఉంటే 172 షేర్స్ ఇంటూ 45.6 అనేది వేస్తే 7840. మనకు అక్కడ ఎంత? 8620 అనేది రావడం జరుగుతుంది. సో ఏంటంటే మనకి ప్లస్సే అనమాట ఇది. ఏది? ఒకవేళ మన దగ్గర 172 షేర్స్ ఉన్నాయనుకోండి, ఆ లెక్కన వాళ్ళు 100 షేర్స్ అనేది నెట్వర్క్ 18 అనేది వాళ్ళు పే చేస్తే 776 డిఫరెన్స్ అనేది వస్తుంది. ప్రస్తుతం అయితే ప్రైస్ అడ్జస్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎనీహౌ ఇక ఇవి ఎలిజిబుల్ ఎలా అంటే 16వ తారీఖు కల్లా మనకి డీమ్యాట్ అకౌంట్లో TV18 బ్రాడ్కాస్ట్ ఏదైతే ఉందో కంపెనీ, ఆ కంపెనీ షేర్లు అనేది ఉండాలి. సో మనం చెప్పుకున్నాం కదా, ఫ్రాక్షన్స్లో ఒకవేళ అడ్జస్ట్ కాలేదు. ఇప్పుడేంటి, మనకి 1.7 షేర్ ఉందనుకోండి, మనకు ఒక షేర్ వస్తుంది. ఏది? నెట్వర్క్ 18ది, ఇది TV18 బ్రాడ్కాస్ట్ది. సో ఇక్కడ 2 షేర్లు ఉంటే ఒక షేర్ అయితే గ్యారంటీగా వస్తుంది. బట్ ఇక్కడ 0.3 ఫ్రాక్షన్ అనేది వాళ్ళు అడ్జస్ట్ చేయలేరు. కాబట్టి ఏం చేస్తారంటే దాన్ని క్యాష్గా కన్వర్ట్ చేసి మన బ్యాంక్ అకౌంట్కి అనేది క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక 16th తర్వాత మనకి TV18 బ్రాడ్కాస్ట్ అనే షేర్లు కనపడవు. దాని స్థానంలో మనకి నెట్వర్క్ 18 షేర్స్ అనేది ఎలకేట్ అయ్యి డిమాట్లోకి రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ నుంచి అవి ట్రేడింగ్ అనేది జరుగుతుంటాయి. మనకు కావాలంటే అమ్ముకోవచ్చు, మనకు కావాలంటే లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇది చిన్న అప్డేట్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.